జరిగిన క్లాసెస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా నవీన్? మ్యామ్. సో ప్రాక్టికల్ అందరికి అర్థమైందా? సో వెబ్సైట్ ఇప్పటి వరకు మనకి ఏదైతే మనకి థియరీ అంతా కంప్లీట్ అయిందో, సో అక్కడ వరకు మనం ప్రాక్టికల్ అనేది కంప్లీట్ చేసాము. సో ఉదయ్ మ్యూట్ చేయండి. సో మనకి లింక్స్ అనేది ఇలా రీడైరెక్ట్. ఇంకోటి ఇక్కడ నేను జస్ట్ మామూలుగా అమరావతి మీద క్లిక్ చేశాను సాఫ్ట్వేర్స్ అనేది. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా https://www.com అమరావతి సాఫ్ట్వేర్.com అని చెప్పేసి ఇక్కడ మనకి లింక్ అనేది వస్తుంది. సో మీరు ఏ వెబ్సైట్ కైనా సరే చూసినా, ఏ లింక్ అయినా చూసినా సరే, అది మీకు లింక్ అనేది మీరు ఐడెంటిఫై చేయడానికి ఒక టూ థింగ్స్ అంటే, ఫస్ట్ వన్ వచ్చి మనకి అన్నిటికంటే మనకి డిఫరెంట్ గా అంటే షో అవుతున్నట్టు మనకి కనిపిస్తుంది. వాళ్ళు ఏంటంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో పెట్టుకోవచ్చు. ఇందాక మనం అండర్లైన్ చేసినట్టు పెట్టుకున్నాం. సో అలా ఫస్ట్ వన్ పెట్టుకోవచ్చు. అది లేదు అంటే మనం ఇలా అండర్లైన్ లేకుండా వితౌట్ అండర్లైన్ తో కూడా మనం పెట్టుకోవచ్చు. సో మీరు అలా ఏ మోడల్లో పెట్టుకున్నా వస్తున్నా. ఎవ్రీవన్ మ్యూట్ చేయండి. మ్యూట్ చేయండి everyone. ఇది జాయిన్ చేస్తున్నాం. అది కొడతా మ్యూట్ చేయండి. ఏంటిది ఎవ్రీవన్ మ్యూట్ చేయండి. మేడం యాజ్ ఏ హోస్ట్ గా మీరు అందరినీ మ్యూట్ చేసేయచ్చు మేడం. ఆ ఆప్షన్ చూడండి మేడం ఒకసారి. మ్యూట్ చేయండి. మ్యూట్ చేయండి. మ్యూట్ చేయండి. మ్యూట్ చేయండి. ఏం చేయట్లేదు. ఫ్యామిలీ తీసుకోవచ్చు.
ఎవ్రీవన్ వాయిస్ క్లియర్ గానే కదా ఉంది? మ్యామ్. ఓకే. సో ఇలా మనం వెబ్సైట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత సో మనం లింక్స్ అనేది కంపల్సరీ అంటూ మనం ఇచ్చుకోవాలి. సో లింక్స్ బట్టి మనకి ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది. ఎస్ఈఓ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ లింక్స్ అనేది మనం అది లింకా కాదా చూసారంటే ఇక్కడ కంపెనీ. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లింక్ అనేది ఇక్కడ షో అవ్వట్లే బాటమ్ లో అబౌట్ చూసారా, ఇది క్లిక్ చేసిన వెంటనే లింక్ అనేది వచ్చింది, కోర్సెస్ వస్తుంది. సో కెరియర్, గ్యాలరీ, సో దీనికి కూడా వచ్చింది ఇంకొన్ని. సో అలా మీరు ఇక్కడ అనేది ఇక్కడ రేంజ్ కానీ ఇక్కడ ఆఫర్ అని చెప్పేసి పెడితే అక్కడ మనకి లింక్ అనేది రాదు. సో మీరు ఆటోమేటిక్గా ఇలా క్లిక్ చేసినప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ సో ఇది అబౌట్, సో ఇందులో లింక్ ఉంది అని చెప్పేసి మీరు ఎలా ఫైండ్ చేయాలంటే సో ఇక్కడ మనకి బాటమ్ లో మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అమరావతి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్.com అని చెప్పేసి ఇక్కడ మనం అబౌట్ మీద క్లిక్ చేసాం. సో స్లాష్ అబౌట్ అని చెప్పేసి వస్తుంది. ద సేమ్ టైం మనం కోర్సెస్, సో కోర్సెస్, కెరియర్, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్స్ అని చెప్పేసి వాళ్ళు చేంజ్ చేశారు. సో గ్యాలరీ, సో అలా మనం డిఫరెంట్ గా అనేది లింక్స్ అనేది వాళ్ళు పెట్టుకోవచ్చు. సింగోన్ ఇలా మనం క్లిక్ చేసిన సో మనకి ఆ పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. సో లింక్స్ అంటే మనకి ఇలా మనకి ఉంటాయి. సో ఆ లింక్స్ లోనే మనకి 2 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చి ఇంటర్నల్ లింక్స్ అండ్ సెకండ్ వన్ వచ్చి ఎక్స్టర్నల్ లింక్స్. సో ఎవరివన్ క్లియర్ కదా లింక్ ఆప్టిమైజేషన్? సో లింక్ అంటే అర్థమైంది కదా అందరికి? Yes. So first one వచ్చి internal links. Internal links are links that to connect one page to another page on the same website. సో మనకి ఏదైతే వెబ్సైట్ ఉందో సో వన్ పేజ్ టు అనదర్ పేజ్, సో మనం పేజ్ టు మనం రీడైరెక్ట్ అయ్యి సేమ్ అదే డిఫరెంట్ పేజ్కి వెళ్తున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం, సేమ్ వెబ్సైట్ లోనే ఉంటున్నాం కానీ డిఫరెంట్ పేజెస్ లోకి అనేది మనం వెళ్తున్నాం. సో అలాంటి ఇంకోండి సేమ్ వెబ్సైట్ లో ఉన్నాం. మీరు ఇక్కడ చూస్తే డొమైన్ ఏదైతే ఉందో అమరావతి సాఫ్ట్వేర్ అని చెప్పేసి సో అదే డొమైన్ ఉంటుంది. సో మనం డిఫరెంట్ పేజెస్ లోకి వెళ్తున్నాం. సో ప్రొడక్ట్స్, సర్వీసెస్, లేదంటే గ్యాలరీ, సో ఇలా మనం డిఫరెంట్ పేజెస్ కి వెళ్ళినా ఇక్కడ మనకి డొమైన్ అనేది చేంజ్ అవ్వట్లా, సేమ్ డొమైన్ ఉంటుంది. మనం డిఫరెంట్ పేజెస్ లోకి వెళ్తున్నాం. సో ఎన్ని లింక్స్ అది పెట్టుకున్నా సరే మనం డొమైన్ అనేది చేంజ్ అవ్వకూడదు. సో డొమైన్ అనేది చేంజ్ అయితే అది మనకి ఎక్స్టర్నల్ లింక్ అనేది అవుతుంది. సో మనం క్లిక్ చేసిన వెంటనే సేమ్ డొమైన్ కి అనేది మళ్ళీ రీడైరెక్ట్ అయితే సో దాన్ని ఇంటర్నల్ లింక్ అని చెప్పేసి అని అంటాం. సో అలా 1 పేజ్ టు 1 కానీ సో 2 పేజ్ అలా మనం ఎన్ని పేజెస్ ఓపెన్ చేసినా సరే మనకి డొమైన్ అనేది చేంజ్ అవ్వకూడదు. సో మనకి డొమైన్ అనేది చేంజ్ అయ్యింది అని అంటే సో అది ఎక్స్టర్నల్ లింక్. సో డొమైన్ అనేది చేంజ్ అవ్వకుండా మన డిఫరెంట్ పేజ్ లోకి అది మనం వెళ్తే అది మనకి ఇంటర్నల్ లింక్. సో ఇంటర్నల్ లింక్ అండ్ ఎక్స్టర్నల్ లింక్. ఇంటర్నల్ లింక్స్ ఆర్ ద లింక్స్ దట్ కనెక్ట్ వన్ పేజ్ టు అనదర్ పేజ్ ద సేమ్ వెబ్సైట్. ఎవ్రీవన్ క్లియర్ కదా? సో ఇంకో మీరు ఎగ్జాంపుల్ చూస్తే హోమ్ పేజ్, సో హోమ్ పేజ్ నుంచి అబౌట్ అస్ కి వెళ్ళినా, సో బ్లాగ్ నుంచి మనం లేదంటే వేరే బ్లాగ్ కి వెళ్ళినా, సో కోర్సెస్ పేజ్ నుంచి కానీ కాంటాక్ట్ పేజ్, అలా మనం ఈ ఒక్క పేజ్ నుంచి వేరే పేజ్ కి రీడైరెక్ట్ అయినా సరే మనకి డొమైన్ అనేది చేంజ్ అవ్వదు. సో అలా చేంజ్ అవ్వకుండా సేమ్ డొమైన్ ఉన్నదాన్ని మనం ఇంటర్నల్ లింక్స్ అంటాం. సో అట్ ద సేమ్ టైం మనకి ఎక్స్టర్నల్ లింక్స్, సో కెరియర్, సో చూసారా గ్యాలరీ నుంచి కెరియర్ కి వెళ్ళాం, గ్యాలరీ నుంచి కెరియర్, సో మనకి డొమైన్ అనేది చేంజ్ అవ్వాల. సో అలా మీరు ఏ వెబ్సైట్ తీసుకున్నా సరే మనకి డొమైన్ అనేది కంపల్సరీ అలాగే ఉంటుంది. సో డొమైన్ అనేది చేంజ్ అవ్వదు. సో వీళ్ళు ఏంటంటే ఎక్కువ వాళ్ళకి ట్రాఫిక్ అనేది జనరేట్ అవ్వడానికి సో వాళ్ళకు ఉన్న ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ సో వాళ్ళు ప్రమోటింగ్ చేసుకోవడానికి కోసం వెబ్సైట్ లో మనకి డిఫరెంట్ పేజెస్ లో వాళ్ళకి మనం డిఫరెంట్ పేజెస్ లో మనం ఆప్టిమైజ్ అనేది
చేసి వాళ్ళకి వెబ్సైట్ అనేది క్రియేట్ చేయాలి. సో నెక్స్ట్ వన్ వచ్చి సో మనకి ఏంటంటే సో మనం ఇంటర్నల్ లింక్స్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే హెల్ప్ టు సెర్చ్ ఇంజిన్. సో మనకి సెర్చ్ ఇంజిన్స్ అనేవి ఉంటాయి కదా. సో మనకి మన వెబ్సైట్ కి వచ్చే ట్రాఫిక్ అనేది సో ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి సో గూగుల్ క్రాలింగ్స్ ఏదైతే ఉంటాయో సో వాటికి అప్డేట్ ఇవ్వడానికి కానీ సో గూగుల్ కి అనేది అండర్స్టాండ్ చేసుకోవడానికి కానీ సో ఇంప్రూవ్ అవుతాయి లింక్స్ అనేది. సో మీరు గూగుల్ అనేది క్రాలింగ్ చేసినప్పుడు సో మనకు ఆ టాపిక్ లో చూసుకున్నాం. సో ఇమేజెస్ కానీ లింక్స్ కానీ సో ఏమైతే ఉంటాయో సో మొత్తం అవన్నీ కూడా మనం గూగుల్ అనేది క్రాలింగ్ చేసుకుంటుంది. సో క్రాలింగ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా లింక్స్ అనేది కూడా క్రాలింగ్ చేసుకుంటుంది. సో అది క్రాలింగ్ చేసుకొని సో అది ఇంటర్నల్ లింక్ ఎక్స్టర్నల్ లింక్ అనేది కూడా సో అది డివైడ్ అనేది చేసుకుని సో వాటి కేటగిరీలు అనేది అది సెగ్రిగేట్ అనేది చేసుకుంటుంది. ఇంప్రూవ్ వెబ్సైట్ ర్యాంకింగ్ ఇన్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్. ఆటోమేటిక్ మనకి ఎస్ఈఓ అనేది ఇంప్రూవ్ అవ్వాలంటే కంపల్సరీ మనం లింక్స్ అనేది కూడా కంపల్సరీ ఇవ్వాలి అని చెప్పేసి గూగుల్ పారామీటర్స్ లో అనేది ఇంక్లూడ్ చేసింది. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే యూజర్స్ అనేది మనకి వెబ్సైట్ లో ఒక లింక్ నుంచి ఇంకో ఇప్పుడు నేను వచ్చాను సో ఇదే వెబ్సైట్ నాకు యూజ్ అవుతుంది. సో నేను ఏం చేస్తాను సో ఫస్ట్ ఏదైతే హోమ్ పేజ్ ఉందో సో దాన్ని మొత్తం చదివాను. సో నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది. సో నేను ఏం చేస్తాను ఇంకా పేజెస్ ఉన్నాయి. సో ఇంకా ఇలావన్నీ మొత్తం ఇవన్నీ చూసాను. ఇంచుమించు ఈ వెబ్సైట్ వచ్చి నేను ఒక ½ అవర్ వరకు చూసాను. ½ అవర్ వరకు చూస్తే ఆటోమేటిక్ గా నేను ఏదైతే ఉంది ఇందులో సర్వీస్ కానీ ప్రోడక్ట్ కానీ సో ఇందులో నేను పర్చేస్ చేయడానికి నాకు యూజ్ఫుల్ కాబట్టి నేను ఈ వెబ్సైట్ అనేది స్టడీ చేస్తున్నాను. సో అలా మనకి ఏంటంటే వెబ్సైట్ ట్రాఫిక్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. మనం ఇలా డిఫరెంట్ గా మనం ఏదైతే ఉన్నాయో లింక్స్ అనేది మనం ఇచ్చుకున్న తర్వాత సో యూజర్ అనేది ఒక లింక్ నుంచి ఇంకో లింక్ మనకి అందులో ఏంటంటే యూజ్ఫుల్ కంటెంట్ ఉంటే మాత్రమే యూజర్ అనేది మన వెబ్సైట్ లో స్టే చేసి మనకి సో వెబ్సైట్ అనేది మొత్తం కూడా అండర్స్టాండ్ చేసుకొని సో వాళ్ళకి కావాల్సిన కంటెంట్ అనేది సో వాళ్ళు రీడౌట్ అనేది చేసుకోవడానికి సో ఆటోమేటిక్ గా మనకి ట్రాఫిక్ జనరేట్ అవుతుంది. మనకి ఏంటంటే గూగుల్ అనేది టైం మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. సో అది ఏం చేస్తుంది సో ఒక యూజర్ వచ్చి అమరావతి సాఫ్ట్వేర్ లో ఇన్నోవేషన్స్ లో సో ఎంతసేపు అనేది యూజర్ అనేది ఉన్నారు. సో ఆటోమేటిక్ గా మనకి గూగుల్ అనేది ఎవ్రీ 6 months కానీ 1 year కానీ సో మనకి ఏంటంటే రేటింగ్ ఇస్తుంది. సో అంటే మనకి రేటింగ్ అంటే సో పొజిషన్స్ అనేది కూడా మనకి చేంజ్ చేస్తుంది. సో ఇది యూజ్ఫుల్ కంటెంట్. సో ఎవరైనా ఇలాగా సాఫ్ట్వేర్ అని సెర్చ్ చేసినప్పుడు సో ఇందులో ఇంపార్టెంట్ టాపిక్ ఉంది కాబట్టి సో యూజర్స్ కి ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి సో ఇది ఎక్కువ టైం అనేది మనకి మెయింటెనెన్స్ చేస్తుంది కాబట్టి సో దీన్ని మనం హయ్యర్ పొజిషన్ లో పెడదామని చెప్పేసి మనకి అట్ ద సేమ్ టైం గూగుల్ అనేది కూడా ఈ లింక్స్ బట్టి యూజర్ ఉండే టైం బట్టి కూడా మనకి పొజిషన్స్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. హెల్ప్ టు ఇంప్రూవ్ పేజ్ టు గెట్ మోర్ విజిబిలిటీ. సో మనకి ఏదైతే వెబ్సైట్ విజిబిలిటీ ఉందో సో విజిబిలిటీ అనేది కూడా ఇంప్రూవ్ చేయడానికి మనకి ఇంటర్నల్ లింక్స్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఎక్స్టర్నల్ లింక్స్ ఆర్ ద లింక్స్ దట్ టేక్ యూజర్స్ ఫ్రమ్ యువర్ వెబ్సైట్ టు అనదర్ వెబ్సైట్. సో మన వెబ్సైట్ అలా ఎక్స్టర్నల్ లింక్స్ అనేది ఎవరు కూడా పెట్టుకోరు. సో ఎందుకు పెట్టుకోరంటే మన వెబ్సైట్ ఫర్ సపోజ్ మన వెబ్సైటే ఉందండి. సో మన వెబ్సైట్ నుంచి సో వేరే వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళేలా మనం పెట్టుకోము. సో ఎందుకు పెట్టుకోమంటే మన వెబ్సైట్ కి వచ్చిన యూజర్స్ ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో సో అది వేరే వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళడానికి మనకి ఇష్టం ఉండదు. సో ఎందుకంటే వాళ్ళు ఏంటంటే సేమ్ ప్రోడక్ట్ మీద చూస్తారు. సో మనం వెబ్సైట్ నుంచి సో అదర్ వెబ్సైట్ కి వెళ్తే యూజర్స్ ఏం చేస్తారు మన వెబ్సైట్ నుంచి వాళ్ళ వెబ్సైట్ కి అనేది రీడైరెక్ట్ అవుతారు. సో ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది మనకు ఉండే ట్రాఫిక్ అనేది తగ్గిపోతుంది. సో వాళ్ళకి మనం ట్రాఫిక్ పెంచినట్టు ఉంటాం. సో అందుకని వెబ్సైట్ లో కానీ సో ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్ లింక్స్ అనేది పెట్టుకోకూడదు. ఎప్పుడు కూడా ఇంటర్నల్ లింక్స్ అనేది మనం ఎన్ని పెట్టుకుంటే అంత మనకి యూజ్ఫుల్ అనేది ఉంటుంది. అలాగని మనకి ఇష్టం వచ్చినట్టు అన్ని అనేది పెట్టుకోకూడదు. ఎందుకంటే యూజర్ రీడ్ చేయలేని పేజెస్ ఉన్నా సరే గూగుల్ అనేది ర్యాంకింగ్ ఇవ్వదు. సో మన వెబ్సైట్ కి ఎన్ని అవసరమో సో పర్టికులర్ గా అన్ని మాత్రమే మనం
సో లింక్స్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అలాగని లింక్స్ బట్టి కూడా మనకి ఎస్ఈఓ పొజిషన్స్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనం ఎక్స్టర్నల్ లింక్స్ అనేది సో ఎప్పుడు కూడా ఎక్కువ యూస్ చేయకూడదు. యూస్ చేయొచ్చు. సో ఎక్స్టర్నల్ లింక్స్ అనేది ఎక్కడ యూస్ చేయాలంటే సోషల్ మీడియా, మనకి ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉంటాయో ఇన్స్టా, ఫేస్బుక్. సో ఇప్పుడు మీరు చూస్తే వాట్సాప్ లో మనకి బయో ఉంటుంది. సో బయోలో మనకి లోగో ఉంటుంది కదా. సో దానికి కూడా ప్రొఫైల్ కింద కూడా మనం ఏదైనా మన ఫేస్బుక్ ప్రొఫైల్ కానీ సో ఇన్స్టా ప్రొఫైల్ కానీ సో మనం పెట్టుకోవడానికి అనేది సో కొత్త ఫీచర్ అనేది వచ్చింది. మీరు అబ్జర్వ్ చేశారా లేదా? సో అలా ఏంటంటే మన వెబ్సైట్ ఏదైతే మన వాట్సాప్ వచ్చిన కాంటాక్ట్స్ ఉంటారో సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. సో మన కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఇన్స్టాలో కూడా మనకి ఫాలో అవుతూ ఉంటారు. సో తెలియని వాళ్ళు ఏమంటారు, సో మన స్టేటస్ కానీ సో ఎప్పుడు కూడా మనం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు మన అప్డేట్లు అనేది ఉండాలి. సో అలా వాట్సాప్ లో మనం ఏం చేస్తాం, సో ఏ స్టోరీ కానీ సో ఏదైనా స్టేటస్ కానీ సో పెట్టినా సరే ఆటోమేటిక్ గా వాళ్ళు చూస్తారు. సో చూసినప్పుడు మన ప్రొఫైల్ ఏమైనా చూసారనుకో ఆటోమేటిక్ గా మనకి ఇన్స్టా పేజ్ కానీ సో ఫేస్బుక్ అయితే ఫేస్బుక్ ఏదైనా సరే మనం అక్కడ మెన్షన్ చేసి పెట్టుకుంటే సో ఆటోమేటిక్ గా సో వాళ్ళు ఒకవేళ ఫాలో అవ్వకపోతే సో ఫాలో అవుతారు. సో అక్కడ నుంచి వాళ్ళు రీడైరెక్ట్ అవుతారు. సో వాట్సాప్ నుంచి ఇన్స్టా, ఫేస్బుక్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టా నుంచి కానీ వాట్సాప్ నుంచి ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ రీడైరెక్ట్ అయ్యారు. సో ఇక్కడ ఏంటి, వాట్సాప్ అనేది ఒక డొమైన్, ఇన్స్టాగ్రామ్ అనేది ఒక డొమైన్. సో అక్కడ నుంచి వేరే డొమైన్ కి వాళ్ళు రీడైరెక్ట్ అయ్యారు. సో దట్స్ వన్ ఎక్స్టర్నల్ లింక్స్. ఎవ్రీవన్ క్లియర్ కదా? క్లియర్ మ్యామ్. ఎక్స్టర్నల్ లింక్స్ అర్థమైంది కదా? ఎస్ మ్యామ్. సో మనం ఎక్స్టర్నల్ లింక్స్ అనేది కంపల్సరీ సోషల్ మీడియాలోనే యూజ్ చేసుకుంటాం ఎక్కువ. సో వెబ్సైట్ లో అనేది యూజ్ చేయకూడదు. సో ఎందుకు యూజ్ చేయకూడదు అంటే మనం డొమైన్ అనేది చేంజ్ అయితే ఆటోమేటిక్ గా మనకి ట్రాఫిక్ అనేది జనరేట్ అవ్వదు. సో ఇక్కడ చూసారా, గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్ నుంచి కూడా అంతే. సో మనం ఏదైతే మనం పెట్టుకుంటామో ఒక రీల్ నుంచి యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి కదా, షార్ట్స్ కానీ సో దాని నుంచి మనం వేరే షార్ట్స్ కానీ సో అలా పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్ గా మన ట్రాఫిక్ అనేది వాళ్ళకి వెళ్తుంది. సో ఆటోమేటిక్ గా మంది తగ్గుతుంది. సో వాళ్ళది ఇంప్రూవ్ అవుతుంది. సో ఎవ్వరు కూడా వేరే వాళ్ళ వెబ్సైట్ కి ఎక్స్టర్నల్ లింక్స్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకోరు. అందరూ కూడా మనమైనా సరే అంతే. సో మనం బాగుండాలి అని చెప్పేసి అనుకుంటాం కానీ సో పక్కన వాళ్ళు బాగుండాలి అని చెప్పేసి అలా అనుకోము. అట్ ద సేమ్ టైం మనం ఇంటర్నల్ లింక్స్ అనేది కూడా మనమే ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఎక్స్టర్నల్ లింక్స్ అనేది ఎక్కువ ఎవరు కూడా యూజ్ చేసుకోరు. సో మనం ఎక్స్టర్నల్ లింక్స్ అనేది యూజ్ చేయం. సో ఒకవేళ యూజ్ చేస్తే దాని వల్ల కూడా యూజెస్ ఉంటాయి. సో ఏంటంటే ఇంక్రీజ్ ద స్క్రిబిలిటీ అండ్ యువర్ కంటెంట్. సో మనకి ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ అనేది ఇంప్రూవ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో అవతల వాళ్ళది, మనది కాదు. హెల్ప్ యూజర్స్ ఫైండ్ ఏ అడిషనల్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో మీరు ఎవరైతే అడిషనల్ గా మనం ఉంటుందో సో మన వెబ్సైట్ లో ఉన్న ట్రాఫిక్ కాకుండా ఇన్ఫర్మేషన్ కాకుండా సో అదర్ వెబ్సైట్ లో ఉండే ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి యూజ్ఫుల్ అయ్యేలా మనం ఎక్స్టర్నల్ లింక్స్ అనేది ఇచ్చుకుంటా ఉంటే యూజర్స్ కి 2 ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో ఇందులో బెస్ట్ అనేది వాళ్ళు చూస్ చేసుకుంటారు. సో అలా మనకి ఇన్ఫర్మేషన్ యూజర్స్ కి ఇవ్వడానికి ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. సో మనకి ఏంటంటే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ లో ఏదైతే సెర్చ్ చేస్తామో అందులో మనం రీసెర్చ్ అనేది చేయడానికి కూడా మనకి ఎక్స్టర్నల్ లింక్స్ అనేది యూజ్ అవుతుంది. మనం ఏదైతే ఎక్స్టర్నల్ లింక్స్ అనేది పెట్టుకుంటామో అది మొత్తం కూడా సోషల్ మీడియాలోనే పెట్టుకుంటాం. సో ఇంటర్నల్ లింక్స్ అండ్ ఎక్స్టర్నల్ లింక్ అర్థమైందా? సో నెక్స్ట్ టాపిక్ అంటే వెళ్దాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమన్నా చేస్తాను. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి యాంకర్ టెక్స్ట్.
సో నెక్స్ట్ వచ్చి మనం యాంకర్ టెక్స్ట్. సో యాంకర్ టెక్స్ట్ అనేది ఫస్ట్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో యాంకర్ టెక్స్ట్ అనేది చూసిన తర్వాత సో మనం ఆటోమేటిక్గా సో టాపిక్ లోకి వెళ్దాం. సో ఇక్కడ మీరు చూస్తే లింక్స్ అనేది మనం సెర్చ్ చేసాం. సో మనం ఏ వెబ్సైట్ చూసినా ఆటోమేటిక్ గా యాంకర్ టెక్స్ట్ అనేది కొంతమంది మాత్రమే ఇచ్చుకుంటారు. సో యాంకర్ టెక్స్ట్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్ గా మనకి గూగుల్ అనేది సో పొజిషన్ అంటే గూగుల్ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టింది. సో అన్ని ఫాలో అవుతూ చేసేది మనకి SEO అని చెప్పేసి మనకి తెలుసు. ఆటోమేటిక్ మనం ఏం చేస్తాం, ఈ గూగుల్ పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం అన్ని కూడా ఫాలో అవ్వాలి. అదే విధంగా మనం యాంకర్ టెక్స్ట్, సో యాంకర్ టెక్స్ట్ అనేది కూడా మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా టాపిక్ అంతా సో మనకి బ్లాక్ ఫాంట్ బ్లాక్ లో ఉంది. సో కలర్ అనేది సో ఇక్కడ కొన్ని చూస్తే మాత్రం ఇంకోండి రిపేరింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్. సో ఇది మనం క్లిక్ చేస్తే మనకి సో మనకి డిఫరెంట్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇదే డొమైన్ బట్ మనకి వేరేగా ఓపెన్ అయింది. సో TCL, సామ్సంగ్, సో ఇవి క్లిక్ చేస్తే మనకి వేరే వేరే పేజ్ అనేది ఓపెన్ అయింది. సో అలా మనకి డిఫరెంట్ గా ఏదైతే మనకి టెక్స్ట్ అనేది చేస్తామో సో అది మనం పర్టికులర్ గా కీవర్డ్స్ కానీ, కీవర్డ్స్ అంటే మన యూజర్ ఏదైతే సెర్చ్ చేస్తారో అలాంటి కీవర్డ్స్ కానీ ఆర్ లేదు అంటే ఏదైనా ఒక వర్డ్ పర్టికులర్ టెక్స్ట్ కానీ సో దానికి మనం యాంకర్ టెక్స్ట్ అనేది ఎంచుకుంటాం. సో ఇలా క్లిక్ చేసిన వెంటనే అది మనకి రీడైరెక్ట్ అయ్యి పేజ్కి అనేది మనకి రీడైరెక్ట్ అవుతుంది. సో అలాంటి వాటిని మనం యాంకర్ టెక్స్ట్ అని చెప్పేసి అంటాం. సో ఎగ్జాంపుల్, ద కంప్లీట్ టెక్స్ట్ గివెన్ టు ఏ లింక్ ఈస్ కాల్డ్ యాంకర్ టెక్స్ట్. సో మనకి ఏదైతే కంప్లీట్ టెక్స్ట్ ఉందో అది గివెన్ మొత్తం అంతా మనం ఏదైతే టెక్స్ట్ ఇస్తామో ఆ వర్డ్ కానీ టెక్స్ట్ కానీ లేదంటే ఒక సెంటెన్స్ కానీ సో దాని అంతటికీ మనం లింక్ ఎంచుకోవచ్చు. అది లేదు అంటే ఓన్లీ కీవర్డ్ కి మనం యాంకర్ టెక్స్ట్ అనేది ఇచ్చుకోవచ్చు. సో లేదంటే ఇందాకలో నేను చెప్పినట్టు కొన్ని కీవర్డ్స్ అనేది కూడా యాంకర్ టెక్స్ట్ అనేది ఇచ్చుకోవచ్చు. సో అలా యాంకర్ టెక్స్ట్ ఇచ్చినప్పుడు సో దాన్ని క్లిక్ చేయగానే మనకి వేరే పేజ్ అనేది రీడైరెక్ట్ అయ్యి సో ఓపెన్ అవుతుంది. సో HTML తెలిసిన వాళ్ళకి మాత్రమే కాదు, సో యాంకర్ టెక్స్ట్ అనేది మనం ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది కూడా మనమే అది చూస్ చేసి సో డెవలప్ వెబ్సైట్ ఓడైతే అంతా కోడింగ్ లో ఉంటే సో కోడింగ్ వాళ్ళకి అనేది మనం యూజ్ చేస్తాం. యాంకర్ టెక్స్ట్ ఇది విజిబుల్ టు ద టెక్స్ట్ ఆఫ్ ఏ హైపర్ లింక్స్. మనం ఏదైతే లింక్స్ ఇస్తామో ఆ లింక్స్ అనేది కూడా హైపర్ లింక్ లో మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసారంటే ఇంకోటి కింద https bigtvsolution.com బ్లాగ్ ఆల్ బ్రాండ్స్ అండ్ టీవీ రిపేర్స్. మనకి ఏదైతే ఉందో మొత్తం అదంతా కూడా మనం క్లిక్ చేసిన వెంటనే సో మీరు వేరేగా ఏమైనా క్లిక్ చేస్తే సో మనకి ఇక్కడ URL అనేది కనిపించదు. సో మనం ఏదైతే యాంకర్ టెక్స్ట్ ఇచ్చినా లింక్స్ ఇచ్చినా ఆటోమేటిక్ గా మనకి బాటమ్ మనకిలో ఇంకోండి సో ఇలా మనకి ఏదైతే ఉందో సో దీని దగ్గర మనకి బాటమ్ లో మనకి షో అవుతుంది. ఏదైతే లింక్ అనేది మనం క్లిక్ చేస్తామో ఆ ఓపెన్ అయ్యే పేజ్ URL అనేది మనకి ఇక్కడ షో అవుతుంది. ఇంకోండి సో నేను మామూలుగా TCL, సామ్సంగ్ అని చెప్పేసి పెట్టాను కదా. సో ఇక్కడ URL వీరు ఏమి ఇచ్చారంటే సో బ్లాగ్. సో బ్లాగ్ లో ఆల్ బ్రాండ్ టీవీ రిపేర్స్ అనేది మనకి నెక్స్ట్ ఓపెన్ అవుతుంది. సో ఇది క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అయ్యే URL ఇంకోండి చూడండి, ఆల్ బ్రాండ్ టీవీ రిపేర్స్. సో మనకి ఇది URL అనేది మనకి రీడైరెక్ట్ అయ్యి కనిపిస్తుంది. సో ఇలా మనం పర్టికులర్ గా ఏదైనా ఒక వెబ్సైట్ లో పేజెస్ లో కానీ సో మనం కంపల్సరీ యాంకర్ టెక్స్ట్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇంకోండి
ఇక్కడ ఒకవేళ మీరు లింక్ ఉంది అని చెప్పేసి మీరు అనుకున్నారనుకో, సో దీని మీద మీరు క్లిక్ అనేది చేస్తే మనకి ఆటోమేటిక్ గా యూఆర్ఎల్ కనిపించాలి. సో కనిపించలేదు అంటే సో ఇది లింక్ కాదు అని చెప్పేసి, యాంకర్ టెక్స్ట్ కాదు అని ఆటోమేటిక్ గా మనకి యాంకర్ యూఆర్ఎల్ అనేది కనిపించింది. సో ఇది ఏంటంటే మనకి యాంకర్ టెక్స్ట్. ద కంప్లీట్ టెక్స్ట్ గివెన్ టు ఏ లింక్ ఈస్ కాల్డ్ యాంకర్ టెక్స్ట్. సో మనకి ఇంటర్వ్యూస్ కు వెళ్ళిన వాట్ ఈస్ యాంకర్ టెక్స్ట్ అని అంటారు. సో కంప్లీట్ టెక్స్ట్ ఈస్ గివెన్ టు, మనకి ఏదైతే టెక్స్ట్ అనేది ఇస్తామో సో ఆ టెక్స్ట్ కి మనం లింక్స్ అనేది అప్లై చేస్తాము. ఆ లింక్స్ అనేది అప్లై చేయగానే ఆటోమేటిక్ గా అది కంటెంట్ ఏదైతే ఉందో అది మనకి బ్లింక్ అవుతూ కానీ ఆర్ కలర్ చేంజ్ ఆర్ కానీ ఏదైనా మనకి డిఫరెంట్ అనేది కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం బాటమ్ లో మనకి యూఆర్ఎల్ అనేది షో అవుతుంది. ఎస్, దీస్ లింక్స్ కెన్ బి ఇంటర్నల్ లింక్స్ ఆర్ ఎక్స్టర్నల్ లింక్స్, ఏదైనా అవ్వండి. సో మనం ఇందాక లింక్ ఓపెన్ చేసిన వెంటనే అది అదే పేజ్ కి రీడైరెక్ట్ అయింది. దాన్ని మనం యాంకర్ టెక్స్ట్ అనేది ఇంటర్నల్ లింక్స్ లోని యూజ్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్ లింక్స్ లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో సో యాంకర్ టెక్స్ట్ అనేది అర్థమైందా అందరికి? సో కంపల్సరీ ఎస్ఈఓ మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి సో గూగుల్ ఏమైతే పారామీటర్స్ మనకి యూజ్ చేయమని చెప్పిందో సో అవన్నీ కూడా మనం యూజ్ చేస్తూ వెబ్సైట్ అనేది ఆప్టిమైజ్ చేసుకుంటాం. ఆటోమేటిక్ గా మనకి గూగుల్ అనేది ర్యాంకింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా యాంకర్ టెక్స్ట్? సో నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకి టైప్స్ ఆఫ్ ఎస్ఈఓ టెక్నిక్. మనకి ఏదైతే టెక్నికల్ ఏమంటే ఉంటాయో ఎస్ఈఓలో అంటే ఫాలో అవ్వే వాళ్ళు ఉంటారు, సో ఫాలో అవ్వలేని వాళ్ళు కూడా ఉంటారు. సో అలా ఫాలో అవ్వలేని వాళ్ళు మనం ఎస్ఈఓ టెక్నికల్స్ అంటాం. సో ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్ఈఓ టెక్నికల్స్ ఉంటాయి. సో ఎస్ఈఓ టెక్నికల్స్ ఆర్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. సో మనకి ఏంటంటే వైట్ హ్యాట్ ఎస్ఈఓ, బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ, గ్రే హ్యాట్ ఎస్ఈఓ. సో వైట్ హ్యాట్ ఎస్ఈఓ, సో ఫస్ట్ వన్ వచ్చి అసలు హ్యాట్ ఎస్ఈఓ అంటే సో మనకి ఏదైతే ఎస్ఈఓ అనేది మనం ఇంప్రూవ్ చేసుకున్నాం కదా ఇప్పుడు వరకు ఏమేం టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టింది, సో ఆ పారామీటర్స్ ఏంటి, సో పారామీటర్స్ ని మనం ఎలా ఆప్టిమైజ్ చేసుకుంటే గూగుల్ మనకి పొజిషన్ అనేది ఇస్తుందో సో మనం అన్ని కూడా నేర్చుకున్నాం. అట్ ద సేమ్ టైం మనకి ఎస్ఈఓ అనేది 75% వరకు మనకి టాపిక్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ టాపిక్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ మనకి టూల్స్, ఫ్రీ టూల్స్ ఉంటాయి, అవి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్తాను. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న టాపిక్స్ ఉన్నాయి కదా, సో ఆ టాపిక్స్ అన్ని కూడా కొంతమంది ఫాలో అవ్వే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఫాలో అవ్వకుండా సో బ్లేమ్ గా వెళ్ళి సో కొన్ని మాత్రమే యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది అంటే ఏమీ యూజ్ చేయకుండా కొంతమంది మనీ పెట్టి యూజ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇవాళ మనకి అలా డిఫరెంట్ గా మనకి ఎస్ఈఓ టెక్నికల్స్ మనం చేయడానికి 3 టైప్స్ లో మనకు ఉంటారు. ఫస్ట్ ఏంటంటే వైట్ హ్యాట్ ఎస్ఈఓ, సెకండ్ వన్ వచ్చి బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ, థర్డ్ వన్ వచ్చి గ్రే హ్యాట్ ఎస్ఈఓ. సో వైట్ హ్యాట్ ఎస్ఈఓ అంటే మనం ఫస్ట్ చూద్దాం. సో వైట్ హ్యాట్ ఎస్ఈఓ మీన్స్ యూజింగ్ కరెక్ట్ అండ్ లీగల్ ఎస్ఈఓ మెథడ్స్ దట్ ఫాలో ఏ గూగుల్ రూల్స్. సో మనం ఏదైతే గూగుల్ పెట్టిందో అది పారామీటర్స్ కానీ సో పారామీటర్స్ కానీ రూల్స్ అన్న ఒకటే. సో గూగుల్ మనకి ఏదైతే పారామీటర్స్ పెట్టిందో ఆ పారామీటర్స్ అన్ని కూడా మనం కరెక్ట్ గా ఫాలో అయ్యి ఎస్ఈఓ అనేది ప్రాపర్ గా చేయాలి. సో అలా చేస్తే వాళ్ళు ఏమంటామంటే ఎస్ఈఓ అదే వైట్ హ్యాట్ ఎస్ఈఓ అని చెప్పేసి అని అంటాము. సో వైట్ హ్యాట్ ఎస్ఈఓ మీన్స్ యూజింగ్ కరెక్ట్ అండ్ లీగల్ ఎస్ఈఓ. ఏంటండి?
సో టైప్స్ ఆఫ్ టెక్నికల్స్. సో మనకి ఎస్ఈఓ అనేది మనం చేయడానికి మనకి 3 టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. కొంతమంది సో మొత్తం గూగుల్ పెట్టిన పారామీటర్స్ అన్ని ఫాలో అవుతారు. సెకండ్ వచ్చి అసలు ఫాలో అవ్వకుండా ఎస్ఈఓ చేసే వాళ్ళు ఉంటారు. థర్డ్ వన్ వచ్చి సో మిడిల్ గా అంటే కొంచెం ఫాలో అవ్వి కొంచెం ఫాలో అవ్వలేనట్టు వాళ్ళు కూడా ఉంటారు. సో అలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో మనకి 3 టైప్స్ లో మనకి ఎస్ఈఓ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే SEO ని డెవలప్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అలా డెవలప్ చేసే వాళ్ళు ఫస్ట్ వన్ ఏంటంటే వైట్ హెడ్ SEO. ఇది ఏంటంటే మనకి ఫస్ట్ ఇంపార్టెంట్. అందరూ కూడా మెయిన్ ఫాలో అయ్యే మెథడ్స్ అన్ని కూడా వైట్ హెడ్ SEO అని చెప్పేసి అని అంటాం. మొత్తం అందరం కూడా సో డిజిటల్ మార్కెటర్ గా సో ఫస్ట్ మన ఏంటంటే మన ఏం వచ్చి SEO కంప్లీట్ గా ప్రాపర్ గా మనం క్లయింట్ అనేది సబ్మిట్ చేయాలి. సో ఎలా సబ్మిట్ చేయాలి అంటే సో ప్రాపర్ కూడా మనం వైట్ హెడ్ SEO అనేది కంప్లీట్ గా మనం కంప్లీట్ చేసి సో ఎవరైతే క్లయింట్ ఉంటారో వాళ్ళకి సబ్మిట్ చేయాలి. చూసారా, వైట్ హెడ్ SEO మీన్స్ యూజింగ్ కరెక్ట్ అండ్ లీగల్ SEO మెథడ్స్ దట్ ఫాలో గూగుల్ రూల్స్. మనకి ఏదైతే SEO ఉంటుందో సో SEO యూజ్ చేస్తాము. సో SEO యూజ్ చేసినప్పుడు కరెక్ట్ గా లీగల్ గా SEO మెథడ్స్. సో SEO మెథడ్స్ అంటే ఏమొస్తాయి? సో SEO మెథడ్స్ అంటే ఏమొస్తాయి? ఎవరికైనా ఐడియా ఉందా? Yes, ఇంకా ఎస్ 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 మనం ఇప్పటి వరకు చెప్పుకున్న టాపిక్స్ అన్ని కూడా గూగుల్ పెట్టిన పారామీటర్స్ అన్ని కూడా ఆప్టిమైజ్ చేసి సో మనం కంప్లీట్ గా వైట్ హెడ్ SEO అనేది కంప్లీట్ గా మనం చేయాలి. లీగల్ గా SEO మనకి ఏదైతే ఉన్నాయో గూగుల్ పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఫాలో అవుతూ మనం పర్ఫెక్ట్ గా వైట్ హెడ్ SEO అనేది ప్రాపర్ గా చేయాలి. రైటింగ్ ఏ క్వాలిటీ అండ్ ఒరిజినల్ కంటెంట్. సో మనం కంటెంట్ అనేది డూప్లికేట్ క్వాలిటీ కంటెంట్ అనేది కూడా చెక్ చేయడానికి ఒక టూల్ చెప్పాను. సో ఆ టూల్ నేమ్ చెప్పండి. కంటెంట్ అనేది క్వాలిటీగా ఉందా లేదా, అసలు అది జెన్యునా కాదా అని చెప్పేసి కూడా ఫస్ట్ మనం చెక్ చేయాలి అని చెప్పాను. అది గూగుల్ ప్రొవైడ్ చేసిన ఫ్రీ టూల్. ఎస్, డూబ్లీ చెక్కర్. సో మనం అలా ఏదైతే కంటెంట్ ఉందో అది ఒరిజినల్ కాదా, సో ఇంతకు ముందు వేరే వెబ్సైట్ లో ఏమన్నా పెట్టారా లేదా, సో అలా పెడితే ఆటోమేటిక్ గా గూగుల్ ఏం చేస్తుందంటే సో ఎవరు ఫస్ట్ పెట్టారో వాళ్ళకి పొజిషన్ ఇస్తుంది. సో ఎవరైతే సెకండ్ పెట్టారో మిల్లీ సెకండ్స్ లేట్ చేసినా గూగుల్ కన్సిడర్ చేయదు, సేమ్ కంటెంట్ ఉంటాయి. సో నేను అందుకే చెప్పాను. సో ఏంటంటే ఒరిజినల్ కంటెంటా కాదా, సో జెన్యునా కాదా, సో జెన్యున్ అయితే ఎంత పర్సెంట్ అని చెప్పేసి మనం క్యాలిక్యులేట్ చేసి సో రీసెర్చ్ చేసి మాత్రమే మనం కంటెంట్ అనేది ఆప్టిమైజ్ చేయాలి. సో సెకండ్ వన్ ఏంటంటే యూజింగ్ కీవర్డ్స్ న్యాచురల్లీ. సో అది మనకి శాంసంగ్ టీవీ అలా మనం పెట్టకూడదు. కీవర్డ్స్ అనేది ఎప్పుడు కూడా ఒక సెంటెన్స్ ఫార్మేషన్ లో ఉండాలి. మనం ఏదైతే యూజ్ చేస్తామో కీవర్డ్స్ అవన్నీ కూడా అతికించినట్టు ఉండకూడదు. సో అవన్నీ కూడా సో నీట్ గా ఉండాలి, న్యాచురల్ గా ఉండాలి అని చెప్పాను. సో అవన్నీ కూడా ఇందులో వైట్ హెడ్ SEO లోకి వస్తాయి. ప్రాపర్ టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్. సో మనకి ఏదైతే టైటిల్ మెటా డిస్క్రిప్షన్ ఉంటుందో సో అవన్నీ కూడా ప్రాపర్ గా మనం సో అది మనకి లిమిట్ పెట్టింది. సో టైటిల్లో ఇన్ని క్యారెక్టర్స్ ఉండాలి, సో మెటాలో ఇన్ని క్యారెక్టర్స్ ఉండాలి అని చెప్పేసి
సో అవి కండిషన్స్ మాత్రమే ఫాలో అవుతూ మనం ఆప్టిమైజ్ అనేది చేయాలి. టైటిల్ ఆప్టిమైజేషన్ అండ్ మెటా డిస్క్రిప్షన్ ఆప్టిమైజ్ అనేది చేయాలి. సో నెక్స్ట్ వన్ వచ్చి ఇంటర్నల్ లింకింగ్. కంపల్సరీ మనం వైట్ హ్యాట్ SEO లో ఇంటర్నల్ లింకింగ్ వెబ్సైట్ కి వచ్చి రీడైరెక్ట్ అయ్యే పేజెస్ కంపల్సరీ ఇంటర్నల్ లింక్స్ అనేది పెట్టుకోవాలి. గెటింగ్ జెన్యున్ బ్యాక్ లింక్స్. సో మనకి బ్యాక్ లింక్స్ మన వెబ్సైట్ పేజ్ ఉంది, మన వెబ్సైట్ లింక్ అనేది ఉంది. సో మన వెబ్సైట్ లింక్ అనేది పెట్టాం. సో అలా పెట్టినప్పుడు సో బ్యాక్ లింక్స్ అది మనం పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా మనం ఏదైతే సోషల్ మీడియా ఉంది, సో సోషల్ మీడియా అనేది కూడా మనం ఇంప్రూవ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ అనేది పెట్టాం. సో అలా పోస్ట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా ఏం చేస్తామంటే దాని కింద క్యాప్షన్ ఏదైతే ఉంటుందో దాని కింద మనం వెబ్సైట్ లింక్, సో మనం పోస్ట్ దేనికి పెడుతున్నాం అనేది అది. సో నెక్స్ట్ మన కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా మనము పెట్టాలి. సో అలా పెట్టినప్పుడు మాత్రమే సోషల్ మీడియా నుంచి వచ్చే ఎక్స్టర్నల్ లింక్స్ కానీ బ్యాక్ లింక్స్ అన్న ఒకటే. సో ఇవన్నీ కూడా మనకి రీడైరెక్ట్ అయ్యి సో మనకి వెబ్సైట్ ట్రాఫిక్ అనేది జనరేట్ చేస్తుంది. సో మన వెబ్సైట్ కానీ మన సోషల్ మీడియా నుంచి కానీ మనకి మాత్రమే ఇచ్చుకోవాలి. సో వేరే వెబ్సైట్ వాళ్ళకి కానీ సో వేరే సోషల్ మీడియా వాళ్ళకి కానీ ఇచ్చుకోకూడదు. సో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు, సో వాళ్ళ దాంట్లో వేరే వాళ్ళు పెడతారు. సో వాళ్ళని అందుకే డిజిటల్ మార్కెటర్ అంటారు, ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి అంటారు. వాళ్ళు ఏంటంటే సో అదర్ వెబ్సైట్స్ కానీ సోషల్ మీడియాస్ కానీ ఉన్నాయో వాళ్ళు ప్రమోటింగ్ చేస్తారు వాళ్ళ వెబ్సైట్ సోషల్ మీడియాలో త్రూ. సో వాళ్ళ వెబ్సైట్ కానీ సోషల్ మీడియా కానీ యూజ్ చేసుకొని అదర్ వెబ్సైట్స్ నుంచి వచ్చే అవన్నీ ప్రమోటింగ్ ఇవన్నీ కూడా వాళ్ళ వెబ్సైట్ లో అనేది ఇంప్రూవ్ చేయడానికి. అంటే వాళ్ళకి ఇంప్రూవ్ అనేది ఎందుకు జరుగుతుందంటే వాళ్ళకి మోర్ ఫాలోవర్స్ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే సో ఏదైనా ఒక వీడియో పెట్టుకొని సో అది మనకి ఎవరైతే ఉంటారో సో ఆటోమేటిక్ గా అవన్నీ కూడా రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్ ని సో కాంటాక్ట్ అవుతారు. సో వాళ్ళు మాత్రమే ఎక్స్టర్నల్ లింక్స్ కానీ బ్యాక్ లింక్స్ కానీ యూజ్ చేస్తారు. సో ఇంప్రూవింగ్ ఏ వెబ్సైట్ స్పీడ్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్. మనకి ఏదైతే వెబ్సైట్ అనేది ఉంటుందో ఆ వెబ్సైట్ కొంతమంది సెర్చ్ చేసిన వెంటనే కొంతమంది లోడింగ్ అవుతూ కొంచెం అవుతుంది. చూడండి. సో మనకి అలా వెబ్సైట్ అనేది వెంటనే ఓపెన్ అయితే ఓకే. సో అలా మేము ఓపెన్ అవ్వకుండా స్పీడ్ గా సో కొంచెం స్లోగా అనేది అయితే సో ఆటోమేటిక్ గా మనకి వైట్ హ్యాట్ SEO అనేది రాదు. సో ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేసిన తర్వాతే మనకి వెబ్సైట్ అనేది స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో యూజర్ అనేది ఎక్కువ చూడడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో దాని వల్ల మనకి యూజర్స్ ఏంటి అనేది రిజల్ట్స్ ఏంటి అనేది కూడా మనం చూడాలి. మనకి సేఫ్ గా ఉంటుంది ఎప్పుడు కూడా. సో నెక్స్ట్ ఏంటంటే లాంగ్ టర్మ్ రిజల్ట్స్ వెంటనే వచ్చి సో మనకి వెంటనే రిజల్ట్స్ అనేది SEO మనకి ఉండదు. సో లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేది SEO ద్వారా మనకి రిజల్ట్స్ ద్వారా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి బ్లాక్ హ్యాట్ SEO. సో బ్లాక్ హ్యాట్ SEO అంటే మనకి రాంగ్ ఆర్ చీటింగ్. సో మనం ఏదైతే మెథడ్స్ చేస్తామో ఆటోమేటిక్ గా కొంతమంది ఏం చేస్తారంటే టైటిల్ ఆప్టిమైజేషన్ చేసిన సో మెటా అది పెట్టినా సరే వాళ్ళు ఏంటంటే గూగుల్ పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవ్వరు. సో ఇంకొంచెం సో ఇక్కడ చూసారంటే ఇంక ఆటోమేటిక్ గా టైటిల్ తర్వాత మనకి డాట్స్ అనేది కనిపిస్తుంది. అంటే టైటిల్ ఆప్టిమైజేషన్ అనేది సరిగ్గా ఇంప్రూవ్ అవ్వలే. సో మెటా అనేది పర్ఫెక్ట్ గానే ఉంది. సో ఆటోమేటిక్ గా మనకి డాట్స్ అనేది లేదు. ఇక్కడ వీళ్ళది చూసారా మెటా టైటిల్ అనేది పర్ఫెక్ట్ గా ఉంది. సో మెటా అనేది సో డాట్స్ కింద కనిపిస్తుంది. అంటే గూగుల్ పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్ లో సో మెటా డిస్క్రిప్షన్ అనేది సో ప్రాపర్ గా జరగలేదు. సో అంటే వీళ్ళేంటి సో నార్మల్ గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవ్వకుండా బ్లాక్ హెడ్ SEO అనేది యూజ్ చేసి సో వీళ్ళు టైటిల్ మెటా అనేది యూజ్ చేశారు. సో ఆటోమేటిక్ గా వీళ్ళకి ఏంటంటే సో బ్లాక్ హెడ్ SEO అని చెప్పేసి గూగుల్ అనేది సో వీళ్ళకి ర్యాంకింగ్ అనేది పొజిషన్ అనేది ఇవ్వదు.
బ్లాక్ హెడ్ ఎస్ఈఓ మీన్స్ యూజింగ్ రాంగ్ ఆర్ చీటింగ్ మెథడ్స్ ఫర్ టు ర్యాంక్ ఫాస్ట్. సో వాళ్ళు యూజ్ చేసే మెథడ్స్ మనం ఏమైతే వైట్ హెడ్ ఎస్ఈఓలో యూజ్ చేస్తామో ఆ మెథడ్స్ అన్ని కూడా, సో ఆ మెథడ్స్ అన్ని కూడా వాళ్ళు క్వైట్ ఆపోజిట్ లో కానీ గూగుల్ పెట్టిన పారామీటర్స్ ఫాలో అవ్వకుండా సో రాంగ్ వేల్ అనేది యూజ్ చేస్తే మాత్రం వాళ్ళు బ్లాక్ హెడ్ ఎస్ఈఓ అని చెప్పేసి అంటాం. సో బ్లాక్ హెడ్ ఎస్ఈఓ యూజ్ చేసి కూడా వాళ్ళు ఫాస్ట్ గా గూగుల్ ర్యాంకింగ్ అనేది చేసుకోవచ్చు. త్రూ ఎలాగా అంటే మనం గూగుల్లో మనం యాడ్స్ అది రన్ చేస్తాం. సో యాడ్స్ అది రన్ చేయడాన్ని మనం ఎస్ఈఎం అని చెప్పేసి అన్నాం. సో ఎస్ఈఎం యూజ్ చేసి కూడా బ్లాక్ హెడ్ ఎస్ఈఓ వాళ్ళు ర్యాంక్ అనేది సో ఆప్టిమైజ్ చేసి సో గూగుల్ పొజిషన్ అనేది వాళ్ళు పర్చేస్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మనీ పే చేసేంత వరకు మాత్రమే వాళ్ళకి ర్యాంకింగ్ ఉంటుంది. సో ఆఫ్టర్ మనీ కట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళకి ర్యాంకింగ్ అనేది కంపల్సరీ ఉండదు. సో ఎస్ఈఓ అంటే వైట్ హెడ్ ఎస్ఈఓ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి కంపల్సరీ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేది ఉంటుంది. మనకి బ్లాక్ హెడ్ ఎస్ఈఓ యూజ్ చేసుకున్నప్పుడు మనకి ర్యాంక్ అనేది మనకి ఫాస్ట్ గా అవుతుంది. బట్ మనకి ఏంటంటే ఏదైతే మనం యూజ్ చేస్తామో అమౌంట్ అనేది అది కంప్లీట్ గా అయిపోయిన తర్వాత మనకి పొజిషన్ అనేది మనకి చూపించదు. ఇంకోండి కీవర్డ్ స్టఫింగ్, మనకి ఏదైతే కీవర్డ్స్ ఉంటాయో ఆ కీవర్డ్స్ అన్ని కూడా పర్టికులర్ గా స్టఫింగ్ అవ్వడానికి మనం సినామియన్స్ కానీ యాంటోనిమ్స్ కానీ ఇవన్నీ యూజ్ చేస్తాం వైట్ హెడ్ ఎస్ఈఓలో. సో బ్లాక్ హెడ్ ఎస్ఈఓ ఏంటంటే వాళ్ళు కీవర్డ్ స్టఫింగ్ అనేది ఏమీ చూసుకోరు. సో వాళ్ళు ఇచ్చిన కంటెంట్ లో ఏదైతే ఉందో కీవర్డ్ అది 30 టైమ్స్ వచ్చినా 40 టైమ్స్ వచ్చినా 50 టైమ్స్ వచ్చినా సో వాళ్ళు ఏంటంటే సో పట్టించుకోరు ఇంకా కీవర్డ్ అనేది ఇన్నిసార్లు వచ్చిందని చెప్పేసి సో వాళ్ళు వదిలేస్తారు. కానీ గూగుల్ మనకి పారామీటర్స్ లో ఏం చెప్పింది, ఓన్లీ కీవర్డ్ మనకి 3% టైమే రావాలి. సో అంటే 3 టైమ్స్ మాత్రమే రావాలి. సో 3 టైమ్స్ కూడా ఎక్కువ యూజ్ చేసుకోవాలంటే యూజింగ్ మనం ఏం చేయాలి, సినామియన్స్ కానీ సో లేదు అంటే మనకి ఇంకో మెథడ్ చెప్పాం. సో ఆ మెథడ్ కానీ సో మనం యూజ్ చేసుకుంటాం. సినామియన్స్, స్ట్రిమ్మింగ్ ఏమైతే మెథడ్స్ ఉన్నాయో సో వైట్ హెడ్ ఎస్ఈఓలో సో అలా ప్రాపర్ గా మనం యూజ్ చేసుకుంటాం. సో బ్లాక్ హెడ్ ఎస్ఈఓ వాళ్ళు అలా యూజ్ చేయరు. సో వాళ్ళకి చేతికి వచ్చింది అనేది యూజ్ చేసుకుని బ్లాక్ హెడ్ ఎస్ఈఓ వాళ్ళు క్వైట్ ఆపోజిట్ అనేది యూజ్ చేస్తారు. హైడెన్ టెక్స్ట్ ఆర్ హైడెన్ లింక్స్, మనం లింక్స్ అనేది పెట్టాం కదా, ఆ లింక్స్ అనేది కూడా వాళ్ళు ప్రాపర్ గా ఇక్కడ మనకి ఏదైతే లింక్స్ వచ్చాయో బాటమ్ లో సో ఆ బాటమ్ లో వాళ్ళు షో చెయ్యరు. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్ గా మనకి లింక్స్ అనేది అప్లై అయింది కదా, సో యూఆర్ఎల్ అనేది సో ఆ యూఆర్ఎల్ కానీ అలాంటి ఏమీ చూపించకుండా డైరెక్ట్ లింక్స్ అనేది అప్లై చేసేలా వాళ్ళు పెట్టేస్తారు. ఎందుకంటే నార్మల్ గా టెక్స్ట్ చదివినప్పుడు నార్మల్ గా పెట్టినా సరే సో వాళ్ళు మూవ్ అయిపోయేలాగా బ్లాక్ హెడ్ ఎస్ఈఓ అనేది ఫాల్స్ గా యూజ్ చేసి వాళ్ళు పెడతారు. సో నెక్స్ట్ ఏంటంటే బయింగ్ బ్యాక్ లింక్స్, సో డూప్లికేట్ ఆర్ కాపీడ్ కంటెంట్. సో కంటెంట్ అనేది ఏదైతే ఉందో ఆ కంటెంట్ అనేది అది అదర్ వెబ్సైట్ లో ఉందా అనేది కూడా వాళ్ళు చూడరు. సో చెక్ చేసుకోకుండా వాళ్ళు ఆటోమేటిక్ గా కంటెంట్ అనేది వాళ్ళు ఆప్టిమైజ్ అనేది కూడా మినిమం చేయకుండా సో వాళ్ళ వెబ్సైట్ లో అనేది పెట్టేస్తారు. బయింగ్ బ్యాక్ లింక్స్, సో బ్యాక్ లింక్స్ ఏమైతే ఉంటాయో సో హయ్యర్ డొమైన్ అథారిటీ ఉన్న వాళ్ళు, సో డొమైన్ అథారిటీ అంటే సో మనకి ఫర్దర్ క్లాస్ లో మనకి వస్తాయి డొమైన్ అథారిటీ అవన్నీ కూడా. సో అప్పుడు మీకు బ్యాక్ లింక్స్ అనేది సో వాట్ ఈస్ అనేది మొత్తం మీకు ఫుల్ గా అర్థమవుతుంది. సో డొమైన్ అథారిటీ అనేది పెంచుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే డొమైన్ అథారిటీ అంటే మీరు బ్రాండ్ అవేర్నెస్ ఈజ్ ఈక్వల్ టు, సో బ్రాండ్ అవేర్నెస్ అనేది మనకి మీనింగ్ ఎలా వస్తుందో ఈక్వల్ టు మనకి ఏంటంటే డొమైన్ అథారిటీ కూడా సో ఇంచుమించుగా అలాగే వస్తుంది. సో మీకు డొమైన్ అథారిటీ వచ్చినప్పుడు మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ చూస్తే జస్ట్ డైల్, ఇంకా సురేఖ, జస్ట్ డైల్, సో ఇలాంటివి కొన్ని బ్యాక్ లింక్స్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే జస్ట్ డైల్ వాళ్ళకి కాల్ చేసి సో మా ఇన్స్టిట్యూట్ కానీ సో ఇలా ఏదైతే ఉంటుందో సో వాళ్ళకి సంబంధించి ఇలాగ మాకు వాళ్ళు మనీ పెట్టి పర్చేస్ చేస్తారు జస్ట్ డైల్ వాళ్ళతో కంబైన్డ్ అయ్యి. సో మా వెబ్సైట్ అనేది ఇలా కనిపించాలి, టాప్ లో కనిపించాలి, సో దానికి మీరు జస్ట్ డైల్ వాళ్ళది ద్వారా అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అనేది ఇంప్రూవ్ చేసుకుంటారు. ఇక్కడ చూస్తే
ఇది ఒరిజినల్ కాబట్టి ఇక్కడ కృష్ణ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ వీళ్ళు చూస్తే www.com జస్ట్ డైల్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే అంటే జస్ట్ డైల్ వాళ్ళది జస్ట్ మామూలుగా మనీ పెట్టి పర్చేస్ చేశారు కాబట్టి సో వీళ్ళు బ్యాక్ లింక్స్ జస్ట్ డైల్, సురేఖ ఇంకా కొన్ని బ్యాక్ లింక్స్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో వాటి ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాక్ లింక్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి మనీ పెట్టి పర్చేస్ చేస్తారు. సో ఆటోమేటిక్ గా జస్ట్ డైల్ వాడికి ప్యాకేజెస్ ఉంటాయి 3 months కి 6 months వరకు అలాగా. అలా వీళ్ళు పర్చేస్ అయిపోయిన వెంటనే ఆటోమేటిక్ గా జస్ట్ డైల్ వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు చూపించరు. ఎందుకంటే వీళ్ళకి మనీ అదే యూజ్ లేనిది ఎవరు మనకి చూపించరు కదా మన వెబ్సైట్ ఏదైతే ఉందో. సో మనకి ఆటోమేటిక్ గా చూపించరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్ గా డొమైన్ అథారిటీ అనేది పెంచుకోవడానికి ఇలాగ బ్యాక్ లింక్స్ అనేవి కూడా వాళ్ళు బై చేసుకుంటారు. సో ఏంటంటే బ్లాక్ హెడ్ ఎస్ఈఓ యూజ్ చేస్తే దానికి రిజల్ట్స్ ఏంటంటే ఫాస్ట్ రిజల్ట్స్ బట్ రిస్క్. మనకి ఏదైనా గూగుల్ ఫర్ ఎగ్జాంపుల్ టర్మ్స్ అండ్ కండి పారామీటర్స్ మనకి ఇయర్ కి ఒక 2 or 3 అనేది మనకి గూగుల్ అనేది రిలీజ్ అనేది చేస్తుంది పారామీటర్స్. సో ఇలా ఉండాలి అని పెట్టే రూల్స్. ఆ రూల్స్ అన్ని కూడా సో ఏదైనా ఒక 1 year కి సో చేంజ్ చేసింది అంటే గూగుల్ ఆటోమేటిక్ గా వీళ్ళు ఏవైతే ఉన్నాయో బ్లాక్ హెడ్ ఎస్ఈఓ సో వీళ్ళందరికీ కూడా రిస్క్ అయిపోతాయి. సో బ్లాక్ హెడ్ ఎస్ఈఓ వాళ్ళు యూజ్ చేసే వాళ్ళది కూడా ఎక్కువ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కువ హ్యాక్ అవుతాయి అంటారు. సో వాళ్ళు ఏంటంటే బ్లాక్ హెడ్ ఎస్ఈఓ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ బ్లాక్ హెడ్ ఎస్ఈఓ యూజ్ చేయడం వల్ల గూగుల్ పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవ్వరు. సో ఫాలో అవ్వకపోతే గూగుల్ ఏం చేస్తుంది సో వాటిని అనేది సో అంత ఇంపార్టెంట్ గా పట్టించుకోదు. ఎవరైతే ఎస్ఈఓ అనేది ప్రాపర్ గా వైట్ హెడ్ ఎస్ఈఓ లో చేస్తారో ఎస్ఈఓ అందరూ చేస్తారు కానీ అది బ్లాక్ హెడ్ ఎస్ఈఓ, వైట్ హెడ్ ఎస్ఈఓ, గ్రే ఎస్ఈఓ అనేది గూగుల్ అనేది కంపల్సరీ చూసుకొని వాటికి ర్యాంకింగ్ అనేది ఇస్తుంది. సో వెబ్సైట్ కెన్ బి బ్యాన్డ్ బై ద గూగుల్. చూసారా వెబ్సైట్ అనేది దానికి చిరాకు వచ్చిందంటే గూగుల్ కి కంపల్సరీ బ్యాన్ అనేది చేస్తుంది బ్లాక్ హెడ్ ఎస్ఈఓ వాడితే. సో ఎవరైనా సరే బ్లాక్ హెడ్ ఎస్ఈఓ కంపల్సరీ యూజ్ చేయకూడదు. ఎక్కువ కూడా వైట్ హెడ్ ఎస్ఈఓ. సో వైట్ హెడ్ ఎస్ఈఓ వచ్చేంత వరకు మనం గ్రే హెడ్ ఎస్ఈఓ అనేది యూజ్ చేయొచ్చు కానీ బ్లాక్ అనేది సో మనం ఎప్పుడు కూడా టచ్ చేయకూడదు. ఎప్పుడు కూడా గూగుల్ పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎప్పుడు కూడా మనం ఫాలో అవ్వకుండా మనం ఎస్ఈఓ చేయకూడదు. సో అలా చేస్తే మనకి మార్కెటింగ్ లో మనకి నేమ్ పోద్ది. సో మనకి క్లయింట్స్ అనేది వాళ్ళు ఉండరు. సో మనం ఎవరికైతే వెబ్సైట్ చేస్తామో వాళ్ళ సేల్స్ కూడా మనం పోగొట్టిన వాళ్ళం అవుతాం. సో ఎవ్రీ టైం కూడా మనం బ్లాక్ హెడ్ ఎస్ఈఓ అనేది యూజ్ చేయకూడదు. సో నెక్స్ట్ వచ్చి గ్రే హెడ్ ఎస్ఈఓ. సో టైం అయ్యింది కాబట్టి సో గ్రే హెడ్ ఎస్ఈఓ అనేది టుమారో చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వరకు చెప్పిన టాపిక్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇప్పుడు వరకు చెప్పిన టాపిక్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, ma'am. బ్లాక్ హెడ్ ఎస్ఈఓ వైట్ హెడ్ ఎస్ఈఓ అర్థమైంది కదా? ఇంటర్నల్ లింక్స్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్. Yes, madam. ఓకే. సో మీకు ఈ